హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పికిల్ చేస్తున్నా. నిన్న వీడియోలో ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదా చికెన్ పికిల్ చేశాను అని. అండ్ నిన్నటి వీడియోలో స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారనమాట ఒక ఇద్దరు. క్లియర్గా డీటెయిల్గా రెసిపీ చేశారా, చేస్తే షేర్ చేయండి అని. నేను ఆల్రెడీ షూట్ చేశాను, లైక్ షేర్ చేద్దామని చెప్పి. కాకపోతే ఆ వీడియో ముందు పెట్టాను అండ్ ఈ వీడియో తర్వాత పెడతాను అనమాట. సో ఇక్కడ నేను మొత్తం 2.5 kgs చికెన్ తీసుకున్నా. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ చికెన్ పికిల్ పట్టడం అనేది, లైక్ నేను ఇప్పటివరకు ఒక కేజీ అలా చేశాను, కానీ ఇది మొత్తం 2.5 kgs చికెన్, బోన్లెస్ చికెన్ పికిల్ ఈరోజు ఎలా పెడతాను అనేది చూసేద్దాము. నేను మీకు అంటే నేను ఎలా ఏ స్టైల్లో చేసుకుంటున్నాను అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక 2-3 years బ్యాక్ నేను ఎప్పుడైతే ట్రై చేశానో అది ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. క్లియర్ రెసిపీ సెపరేట్ వీడియో ఉంటుంది, ఫుడ్ది రెసిపీ మొత్తం కూడా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అండ్ ఆల్సో వ్లాగ్లో అలాగా మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను చిన్న చిన్న పీసెస్ కొట్టించమంటే ఈ మాత్రం పీసెస్ కొట్టించి తీసుకొచ్చారు ప్రవీణ్. ఇవేంటంటే చికెన్ పకోడీకి పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ చికెన్ పికిల్కి అంత సెట్ కావు. అందువల్ల నేను మళ్ళీ వాష్ చేసుకొని నీట్గా మళ్ళీ నేను నాకు ఎంతైతే పీసెస్ కావాలో అంత పీసెస్ నేను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని మ్యారినేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ ఇంత చికెన్ పికిల్ ఎందుకు సడన్గా అంటే మిట్టుగాడు కోసం అనమాట. మిట్టుగాడు సిక్ లీవ్స్ అని చెప్పేసి వచ్చాడు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మేమైతే వెళ్ళలేదు కానీ ప్రవీణ్ వెళ్ళి వచ్చారు అని చెప్పాను కదా. సో నాకు ప్రవీణ్ వెళ్ళి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వాడు చికెన్ పికిల్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నాన్ వెజ్ పికిల్. కాకపోతే నాన్ వెజ్ పికిల్ చేస్తే ఏంటంటే 3 పూట్ల దాంతో తినేస్తాడు. తినేయడం వల్ల ఏంటంటే బాగా వేడి చేసేసి మోషన్స్ అయిపోవడము, హీట్ ఎక్కువ ఓవర్ హీట్ చేసేయడము జరుగుతుంది. మనకి అనిపించినట్టుగా పిల్లలు లిమిటెడ్గా తినడము, బటర్ మిల్క్ తాగడము చలవకి ఇలా వాళ్ళకి తెలియదు కదా. సో అందువల్ల నేను చేయకపోవడానికి రీజన్. సో ఫైనల్లీ ఈరోజు ఎందుకో వాడికి చేసి పంపించాలి అని సడన్గా అనిపించింది. మార్నింగ్ అనిపించింది, ఈవినింగ్ స్టార్ట్ చేశాను. రెసిపీ అనేది చక్కగా కంప్లీట్ అయిపోయింది. దీంతో పాటు వాడు రవ్వ లడ్డూలు అడిగాడు. హాస్టల్లో ఉన్నప్పుడే నేను వాడికి అమ్మమ్మ ఇలాగ నీకు ఏం నచ్చితే అది చేస్తుంది, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు అది ఇది అని చెప్పినప్పుడు అమ్మమ్మని రవ్వ లడ్డూలు చేయమనమ్మా అని చెప్పేసి అడిగాడు అనమాట. సో బట్ మమ్మీకి ఏంటంటే రవ్వ లడ్డూలు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట, మమ్మీ ఎప్పుడు చేయలేదు. సో నేనే ఎప్పుడు చేసేదాన్ని, నేనే రవ్వ లడ్డూలు నెక్స్ట్ టైం చేస్తాంటాడా ఎప్పుడైనా దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు అన్నాను. సో ఇప్పుడు ఎలాగో ఇది పంపిస్తున్నాను కాబట్టి సో ఇవి చికెన్ పికిల్ అండ్ రవ్వ లడ్డూలు 2 కూడా పంపిద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. ఆర్టీసీ బస్కి వేసేసాం అనమాట. నెక్స్ట్ డేకే వెళ్ళిపోయి అనకాపల్లి ఆర్టీసీ బస్కి వేసేస్తే ఈవినింగ్ బస్ 5 కల్లా వేస్తే తర్వాత రోజు 10కి 11కి అలాగా వెళ్ళిపోతుంది అనమాట ఫుడ్. అండ్ ఇవి నిల్వ ఉండే ఫుడ్ కాబట్టి పాడవవు. సో ఆ నమ్మకంతో పంపించాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే పసుపు అండ్ చిన్న చిన్న ముక్కలు మ్యాక్సిమం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. అండ్ ఈ పళ్ళెంలో వేసుకొని పసుపు ఉప్పు బాగా కోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు నానాలి. నేను ఒక ½ an hour నానినా సరిపోతుంది అనమాట. ఒక 1 hour వరకు నానబెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చికెన్ పికిల్లోకి మసాలా ఫస్ట్ వచ్చేసి 1 కప్పు జీలకర్ర వేసాను. అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాలు ఇలా 1 by 1 వేస్తున్నాను. నేనైతే అంచినాక వేసాను కానీ మీకు కొలతలతో చెప్తా. అన్నీ కూడా ఒక్కొక్క కప్పు వేసాను నేను. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ½ కప్పు, పావు కప్పు అలా అంచనా మీద వేసుకున్నాను. అండ్ ఆ మెజర్మెంట్ కప్పు కూడా మెజర్మెంట్ కప్తోనే తీసుకున్నాను. నా దగ్గర పింగాణీ కప్స్ ఉన్నాయి, చెన్నైలో ఉన్నవి పింగాణీ కప్స్ ఉన్నాయి. మెజర్మెంట్ కరెక్ట్గా ½ కప్పు, పావు కప్పు అండ్ 3/4 కప్ ఇలా ఉంటాయన్నమాట నా దగ్గర కప్స్. సో ఆ కప్స్కి తగ్గట్టు తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కప్పు జీలకర్ర, 1 కప్పు ధనియాలు తీసుకున్నాను కదా, అందులోనే ½ కప్పుతో దాల్చిన చెక్క, ½ కప్పు లవంగాలు వేసాను. అండ్ ఆ తర్వాత ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కొంత సుమారుగా వేసుకున్నాను. లైక్ ఒక 9 to 10 ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీ ఎంత కాస్ట్కి తెలుసా, చాలా కాస్ట్ పెరిగింది ఇలాచీ. ఆల్మోస్ట్ ముందు ఎంత కాస్ట్, ముందు కొంచెం తక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు ఇలాచీ చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఆ తర్వాత కొంచెము నేను స్టోన్ ఫ్లవర్ వేసుకున్నా. స్టోన్ ఫ్లవర్ మీకు రాతి పువ్వు అంటారు. స్టోన్ ఫ్లవర్ మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, లైక్ డిమార్ట్లో అట్లా కూడా దొరుకుతుంది, ట్రై చేయండి. అండ్ ఫ్లవర్ కూడా వేసుకున్నాను. స్టార్ అనైస్ అంటాం కదా, స్టార్ అనైస్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు వేసుకున్నా. ఆవాల పొడి సెపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. ఆవాలు 1 కప్ వేసుకున్నాను, కంప్లీట్ 1 కప్. లైక్ ఈ ధనియాలు ఏదైతే కప్తో వేసుకున్నానో అదే కప్తో ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ కింద చేసేసుకోవాలి. ఇది మనం చికెన్ పికిల్లో యూస్ చేస్తాము. ఇది కొంచెం మీరు ఏదైనా మసాలాకి యూస్ చేసినా సరే బాగుంటుంది. నేనైతే ఇది మొత్తం పౌడర్ నాకు పట్టలేదు. నేనేంటంటే ఇంకొక మసాలా ఏమైనా చేసుకోవడానికి కూడా కలిపి నేను చేసుకున్నాను. దాని తగ్గట్టు మీరు మొత్తం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం
మసాలా తగ్గిద్దామనే ఉద్దేశంతో కొంచెం పౌడర్ వదిలేసాను. అండ్ ఇవన్నీ కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసా. అండ్ చికెన్ పికిల్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ ఇలా హండీ పెట్టుకున్నాను. హండీ పెట్టేసుకొని ఇదైతే నాకు ఫ్రైకి ఒకేసారి ఫ్రై చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ నేను 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను. కంప్లీట్లీ 1 లీటర్ మొత్తం పడుతుంది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే పికిల్స్కి బాగుంటుంది. అండ్ 1 కప్పు ఆలివ్ ఆయిల్ కూడా వేసాను. డిసానో ఆలివ్ ఆయిల్ నేను వేసాను చూసారా, 1 కప్పు ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే ఫస్ట్ ఈ వాటర్ అంతా వాష్ చేసినాక వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నది ఫస్ట్ డైరెక్ట్గా ఆయిల్ ఏం వేయకుండా ఇలా వేసేసుకుందాము. ఇది ఏంటంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, మూత పెట్టుకొని. అందులోంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది. అసలు చుక్క కూడా వాటర్ మీరు యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే పికిల్ కొంచెం పాడవుతుంది అనమాట. ఇందులోనే కాదు, మీరు లాస్ట్ వరకు 1 చుక్క వాటర్ కూడా యాడ్ చేయకూడదు. ఆ తర్వాత ఇలా కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. మ్యాక్సిమం నాన్ స్టిక్ది యూస్ చేయండి. ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. లాస్ట్కి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి, సో దట్ ఆ వాటర్లోనే ఉడకాలి కాబట్టి. సో ఇలా చూసారా, మొత్తం అంతా కూడా వాటర్ దాని అంతటా అదే బయటకు వస్తుంది. ఇది ఫ్రెష్ చికెన్ అయి ఉండాలి. ఫ్రెష్ చికెన్ అయితేనే వాటర్ వస్తుంది. మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేకపోతే తర్వాత యూస్ చేసి ఇలా కొంచెం అంత బాగోదు, ఫ్రెష్గా ఉండదు పికిల్. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని వెంటనే చేసుకోండి. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ చేసేసుకోండి, ఎందుకంటే బెటర్ అనమాట. మళ్ళీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా పికిల్స్ అనేవి అది. అండ్ ఎంత వాటర్ అనేది బయటకు వస్తుంది, మొత్తం కూడా వాటర్తోనే ఇంకుతుంది అనమాట. మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఈ లోపు మనం ఇది ఉంది కదా మసాలా అనేది మిక్సీ చేసేసుకుందాము. ఒక 2 సార్లు నాకు చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే 2 సార్లు నేను పౌడర్ చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ మీరు ఇది సేమ్ ప్రాసెస్ ప్రాన్స్ పికిల్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మటన్ పికిల్ ఎప్పుడు చేయలేదు, ప్రాన్స్ కూడా చేయలేదు. చికెన్ పికిల్ ఇది 4th టైం 5th టైం చేస్తున్నా. సో సేమ్ ప్రాసెస్ మీరు ప్రాన్ పికిల్ కూడా చేసుకోవచ్చు. మటన్కి అయితే నాకు అంత ఐడియా లేదు కాబట్టి ప్రాన్ పికిల్కి అయితే ఇలాగే చేసుకోవచ్చు. అది ఎందుకంటే నేను ఈ మసాలా మిగిలితే నెక్స్ట్ డేను ఒక 2 డేస్ తర్వాత ప్రాన్స్ పికిల్ కూడా చేశాను, ఒక 1/2 కేజీ ప్రాన్స్ తెప్పించి, అందువల్ల చెప్తున్నాను అనమాట. సో ఇది మొత్తం ఇలా ఒక 2 పోర్షన్స్ కింద మిక్సీ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. బరకగా చేసుకున్నా పర్లేదు, కానీ మ్యాక్సిమం కొంచెం అన్నీ నలిగేటట్టు చేసుకోవాలన్నమాట. అండ్ ఈ సేమ్ ప్యాన్ కొంచెం వాష్ చేసేసుకొని మొత్తం వాటర్ లేకుండా చేసేసుకొని ఆ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిందనమాట. ఇంకిపోయిన తర్వాత ఇందులో వేసేసుకొని సేమ్ ప్యాన్ మళ్ళీ వాష్ చేసేసుకొని అందులోనే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. చూసారా, కొన్ని స్టిక్ అయ్యి కూడా ఉన్నాయి ఆ ప్యాన్కి. సో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయినంత వరకు చూసుకోండి. మళ్ళీ మీరు వాటర్ ఉంది కదా అని చెప్పేసి టీవీ ముందుకెళ్ళి కూర్చున్నారంటే మొత్తం మాడిపోతాయి అనమాట, అంటికిపోతాయి అనమాట. మాడు వాసన వస్తుంది చికెన్ పికిల్. సో దాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకోండి. అది ఇలాంటివి ఏంటంటే కొంచెం డిలే చేయకూడదు. ఏదైనా కర్రీ ఏమైనా ఉంటే ఏదైనా కొంచెం అడిగంటే మనం కొంచెం వాటర్ వేసి మనం దాన్ని కవర్ చేయొచ్చు. బట్ ఇవి ఏంటంటే నిల్వ ఉండే వస్తువులు కాబట్టి మనం ఇది ఆల్మోస్ట్ 6 months కూడా ఉంటుంది చికెన్ పికిల్. మీరు ఎలా చేసుకొని పక్కన పెట్టుకున్నారంటే చాలామంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు. బట్ మనం చేయి తగలకుండా ఉంటే చక్కగా 6 months వరకు ఉంటుంది. ఏదైనా మనం వంట చేయక్కర్లేదు, వంట అంటే చెయ్యాలా అనేటట్టు అయితే కనుక ఇది పికిల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మొత్తం నేను మిట్టుకి పంపించట్లేదు, మా కోసం కూడా నేను కొంచెం ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకు వంట చేయడానికి కొంచెం టైం కుదరట్లే. సో అలాంటప్పుడు చికెన్ పికిల్ కొంచెం సేవ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తం నేను 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో బాగా కొంచెం మరిగిన తర్వాత మొత్తం చికెన్ అంతా కూడా వేసేసి ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే చిన్న ప్యాన్లో వేసుకొని పోర్షన్స్ 4 సార్లు ఫ్రై చేసుకున్నా. బట్ ఇప్పుడు అలా కుదరదు అనమాట. సో చిన్నోడితో అసలు కుదరదు. అండ్ ఇప్పటికే చాలాసార్లు మీరు నా డ్రెస్సెస్ బట్టే మీకు అర్థం అవ్వాలి, నేను అటు ఇటు తిరుగుతూ వాడిని సముదాయిస్తూ వాడికి పాలు పడుతూ అలా చేసుకున్నాను. అండ్ వాడు పడుకోబెట్టి వచ్చిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అలా కూర్చొని చాలా వరకు ఒలిచాను. వెల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్లో అంటే లైక్ ఈ కిసాన్ ఫ్రెష్లో కానీ లేకపోతే రత్నదీప్లో ఇలాంటి వాటిలో మనకి పీల్డ్ గార్లిక్ అమ్ముతారు. మనకి జెప్టోలో వాటిలో కూడా పీల్డ్ గార్లిక్ అమ్ముతారు. బట్ ఆ పీల్డ్ గార్లిక్ అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే అందులో నుంచి కొంచెం చెమ్మ అనేది ఉంటుంది పీల్డ్ గార్లిక్లో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పీల్ చేసి ఉంటారో తెలీదు. కొంచెం కూల్ స్టోరేజ్లో ఉంచుతారు కాబట్టి అవి కొంచెం చెమ్మ వచ్చేస్తాయి.
మీరు ఇంట్లో మీ గార్లిక్ని మీరు పీల్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. అది కొంచెం డ్రైగా ఉంటాయి. ఆ చెమ్మ ఉన్నది మనం ఈ పికిల్లో వేసామంటే కొంచెం వాటరీగా అయిపోయి కొంచెం పికిల్ పాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా అసలు వాటర్ యూస్ చేయకండి అని చెప్పి. సో ఇలా మొత్తం ఫ్రై అయినాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరీ డీప్ ఫ్రై చేసేసుకోవద్దు. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు బాగా డీప్ ఫ్రై చేసేసాను, గట్టిగా ముక్కలు అయిపోయాయి అనమాట. అందువల్ల ఇలా కొంచెం సెమీగా కొంచెం వాటర్ లేదు కొంచెం మంచిగానే అయ్యే అని అనుకునేటప్పటికి తీసేసి పక్కన పెట్టేసుకోండి. మరీ డీప్ ఫ్రై రోస్ట్ లాగా చేసేయద్దు. పక్కన పెట్టుకున్న తర్వాత మమ్మీ నేను చికెన్ పికిల్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎక్కువ వేపేయకు అని చెప్పింది. ఈ పాయింట్ ఒక్కటి చెప్పింది అనమాట. సో అందువల్ల నేను కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకున్నాను. మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు, అలా తీసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత సేమ్ ఆయిల్లోని ఈ పీసెస్ అన్నీ తీసాను కదా, సేమ్ ఆయిల్లో ఇంత ఆయిల్ కంపల్సరీగా పడుతుంది ఫ్రెండ్స్. 1 లీటర్ పడుతుంది 2.5 kgs చికెన్కి, అది మాత్రం కరెక్ట్గా చెప్పగలను. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 1 కప్ ఫుల్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక బంచ్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసుకున్నా. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత, కర్రీ లీవ్స్ ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేయండి. మీరు ముందు కర్రీ లీవ్స్ వేసారంటే పట్టు అనుభూతాయి అనమాట. మనకి ఇప్పుడు పకోడీల్లో ఎలా అయితే వేసుకుంటాం క్రిస్పీగా అయిపోతాయి కదా, అలా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి కరివేపాకు అనేది. సో ఇలాగ వేసేసుకొని కొంచెం మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గించండి. ఆ తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేసేసుకుందాము. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ ఇందాక మసాలా పౌడర్ ఏదైతే ఉందో 1 కప్ మసాలా వేసుకున్నా. ఆల్మోస్ట్ 2.5 కప్స్ నేను మసాలా వేసుకున్నాను. 2.5 కప్స్ మధ్య మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకుంటా ఉన్నాను. 2.5 కప్స్ 2.5 చికెన్కి 2.5 కప్స్ మసాలా పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ 2 కప్స్ రెడ్ చిల్లీ పౌడర్ పడుతుంది. ఫుల్ కప్ అనమాట. మీరు మీ కప్ ఏదైతే యూస్ చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు వేసుకుని 2 కప్స్ రెడ్ చిల్లీ పౌడర్ 2.5 కప్స్ మసాలా వేసుకున్నా. ఇవి వేసుకొని సాల్ట్ కూడా నేను చూసుకుంటూ వేసుకున్నాను. సాల్ట్ నేను అంచనాగా వేసుకున్నాను, చెప్పలేను సాల్ట్ ఎంత వేసుకున్నాను అనేది. ఎందుకంటే మాకు తగ్గట్టు నేను వేసుకున్నాను. ఇప్పుడైతే నేను 3/4 కప్ సాల్ట్ వేసాను. దాన్ని బట్టి నేను కొంచెం మంచిగా కలిపేసుకున్నా. మీరు సాల్ట్ మీకు తగ్గట్టుగా వేసుకోండి, ఓకేనా. సాల్ట్ తక్కువ వేసుకోవడం మంచిది, దాని తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు కసం అయిపోయిందంటే మనం ఏం చేయలేము, బయట పడేసుకోవడం తప్ప. అది మళ్ళీ మనం తినలేము కూడా, అసలు హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో ఇది బాగా మగ్గింది కదా, ఆయిల్ అంతా చూసారా బబుల్స్లా వచ్చిన తర్వాత చికెన్ అంతా కూడా మా వాడు పక్కన మీకు వేషాలు వినబడుతున్నాయి కదా ఆల్మోస్ట్. సో చికెన్ మొత్తం ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అదంతా యాడ్ చేసేసుకోండి. ఆయిల్ మొత్తం ఆ ప్యాన్లో ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్తో పాటు మొత్తం వేసేసుకున్నాను నేను. అండ్ చికెన్ పికిల్ అసలు ఎంత యమ్మీగా వచ్చిందంటే అసలు అద్దరివేలా వచ్చింది. ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ ఇది లేదు, అంటే లైక్ బోర్ కొట్టట్లేదు, అలాగని ఎక్కువ ఓవర్ స్పైసీగా కూడా లేదు, నీట్గా ఉంది. 2 మొదలు నోట్లో పెట్టుకునేసరికి మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది నేను ఎక్కడ చూసి నేర్చుకున్నానో గుర్తులేదు, బట్ రెసిపీ అయితే ఆన్లైన్లో యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఆబ్వియస్లీ. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ అయితే చికెన్ పిక్కిలో నేను ఇప్పుడు అంత కష్టపడి చేయడానికి నాకు టైం లేదు. చిన్నోడితో నాకు అసలు నేను తినడానికి నార్మల్ వంట చేయడానికే నాకు కుదరట్లేదు. చికెన్ పిక్కిల్ చేద్దామా వద్దా అని అసలు థాట్ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా అయితే సర్వైవ్ అవుతుందో నాకు తెలుసు నా చిన్నోడితోని. సో నేను ఏం చేద్దాం అనుకున్నా, ఆన్లైన్లో వాడి కోసం చికెన్ నాన్ వెజ్ పిక్కిల్స్ పెడదామని చెప్పి ఆన్లైన్ చూస్తే ఏ వెబ్సైట్ అయినా సరే పావు కేజీ 400 500 ఇలా ప్రైజెస్ చూపించారనమాట. సో 350 నుంచి 350 కన్నా తక్కువ ఏ సైట్లోనే లేవు. ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది నాన్ వెజ్ పిక్కిల్స్ అమ్ముతున్నారు కదా, నేను పేర్లు అవి మెన్షన్ చేయట్లేదు కానీ టూ ప్రైజీలా ఉంది. ఆబ్వియస్లీ బాగుంటాయి, నేను కాదన్ను, బట్ చాలా టూ ప్రైజీ అనిపించింది. అందువల్ల నాకు ఎలాగో చికెన్ పిక్కిల్ వచ్చి కదా, సో ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పేసి అనిపించింది అనమాట. సో బయట కొన్నది ఎంతవరకు అంత ప్రైజీ ఓవర్ ప్రైజీగా అనిపిస్తుంది నాకు నాన్ వెజ్ పికిల్స్. మనకి మన చేతిలో పని అనుకోండి, మనం చేసుకోవడంలో తప్పలేదు కదా, బయట అన్ని డబ్బులు తగిలేసే కంటే అని చెప్పేసి. సో మేము అంత డబ్బులు రూపాయి క్యాల్కులేటెడ్లా కూడా నేను చేయలేదు. నాకు వచ్చు కదా, నా చేతితో వాడికి ఇష్టం కదా అని చేశాను. అండ్ దట్టు ముందు ఒకసారి చెక్ చేశాను ఆన్లైన్లో. వాడికి ఆన్లైన్లో ఇలా పెట్టేస్తే ఇంటికి వెళ్ళిపోతాయి కదా. నేను ఇంకోటి ఏంటంటే వాడు హాస్టల్కి 2 డేస్లో వెళ్ళిపోతాడు. 2 డేస్లో నాకు 2 డేస్ కంటే ముందే ఈ చికెన్ పికిల్ వాడికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇంటికి డెలివరీ అయిన తర్వాత వాడు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత వేస్ట్ కదా, మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ అవి పెద్దగా తినరు అనమాట. సో వాడి గురించి అని చెప్పే అందువల్ల ఇంకా ఇది చేద్దాము కంపల్సరీగా డెఫినెట్గా అనేది దాంతో స్టార్ట్ చేశాను. సో నాకు ఇది మీరు నమ్మరు, ఇది చేయాలంటే నాకు ఆల్మోస్ట్ నైట్ 3:30 అయిపోయింది ఇది చేసేసరికి. ఎందుకంటే నెక్స్ట్ డే
నెక్స్ట్ డేనే నేను రవ్వ లడ్డూలు కూడా మార్నింగ్ చేసేసి నెక్స్ట్ డే ఈవినింగ్ బస్కి పంపించేయాలి నేను ఈ రెండు కూడా. నైట్ 3:30 3:40 ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మధ్య మధ్యలో మిట్టు చిన్నోడిని చూసుకుంటూ, ఎందుకంటే వాడికి అలా ఫీడ్ చేస్తూ ఉండాలి కదా, అందువల్ల అనమాట. అండ్ ఇక్కడ నేను కొంచెం గ్యాస్ స్టవ్కి కొంచెం పక్కన పెట్టాను, ఎందుకంటే గ్యాస్ స్టవ్కి నేను చిన్నది పెడతాను నైవేద్యం కింద. ఆ తర్వాత ప్రవీణ్కి వెళ్ళి ఒక కప్లో వేసి ప్రవీణ్కి వెళ్ళి చూపించాను. సో ఎలా ఉంది ఏంటి టేస్ట్ చేయని చెప్పేసి. వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో నేను గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు అనేవి జల్లుకున్నాను అందులో. మగ్గుతున్నప్పుడు కాదు, ఆల్రెడీ కొంచెం వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడి మీద నేను వెల్లుల్లిపాయలు అనేవి వేసేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇంకేంది, నేను ఇందులో ఫుడ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏం కూడా యూజ్ చేయలేదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను ఎలా అయితే చూపించానో ఎగ్జాక్ట్గా అలాగే చేశాను. మీరు కూడా వీలైతే ఒక 1/2 kg ఆర్ ఒక 1/2 kg చికెన్తో చేసుకోండి, చాలా మంచిగా వస్తుంది. అండ్ మనకి ఆ రెడ్ చిల్లీ పౌడర్కి అండ్ ఆ గరం మసాలా ఉంది కదా, ఆ మసాలాతోనే టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుద్ది. లాస్ట్కి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట, లెమన్ జ్యూస్. ఇది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది నేను ఒక 5 లెమన్స్ పిండిన లెమన్ జ్యూస్ అనమాట ఇది. లెమన్ జ్యూస్ మొత్తం పిక్కలవి తీసేసి ఇలాగ మొత్తం వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇది ఒక 2 days తర్వాత తింటే చాలా బాగుంటుంది. బట్ మనకు ఆత్రం ఎక్కువ కదా, వెంటనే ఏంటంటే ఆ ముక్కలు అలా తింటూనే ఉన్నాను నేనైతే. ఒక 2-3 అలా టేస్ట్ చేశాను. నెక్స్ట్ డే వేడి అన్నంలో ఈ పిక్కలు వేసుకొని తింటే మాత్రం ఇంకా అద్దరిపోతుంది అనమాట. కాకపోతే నేను రెసిపీ పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పాను, బట్ మీరు బటర్ మిల్క్ మాత్రం కంపల్సరీగా తాగండి, చాలా వేడి చేస్తుంది అనమాట. ఆబ్వియస్లీ మనకు అన్ని పిక్కిలు అంటేనే వేడి కాబట్టి దాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ మీరు ఇన్ కేస్ యాస్టీజ్ అలా చేస్తే నాకు ప్లీజ్ ఒక ఫోటో కానీ ఏమైనా పెట్టండి, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ దాని తర్వాత రోజు అనమాట ఇదేంటంటే రవ్వ లడ్డూలకి ఒక 3 glasses నూక వేసుకున్నాను. నూక వేసుకొని బాగా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొబ్బరికూర కూడా వేసుకున్నాను. కొబ్బరికూర ఒక 1/2 cup కొబ్బరికూర కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్నా. అండ్ ఈ పౌడర్ ఏంటంటే కొంచెం ఇలాచీ, కొంచెం షుగర్ వేసి పౌడర్ వేసుకున్నాను, ఇలాచీ పౌడర్. అండ్ ఇలా మిక్స్ చేసుకొని ఆల్రెడీ పక్కన కాజూస్ అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకొని షుగర్ యాడ్ చేసుకుంటా. 1 glassకి 1 glass షుగర్ యాడ్ చేసుకుంటా. రవ్వ లడ్డూలు ఎంతైతే బాగుంటాయో నాకు అంతే భయం వేస్తుంది. మిట్టుకు అసలు నాకు చేసి పెట్టబుద్దేది ఇవి, ఎందుకంటే ఇది కంప్లీట్ షుగర్ కంటెంట్ అనమాట. మనకి బెల్లంతో చేస్తే అస్సలు బాగుంది, నాకు బెల్లంతో ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో కంప్లీట్ చాలా ఎక్కువ షుగర్ పడుతుంది. నూక, నెయ్యి, జీడిపప్పు 3 మంచివే హెల్త్కి, బట్ షుగర్ కంప్లీట్లీ అస్సలు మంచిది కాదు. షుగర్ ఇంకా స్వీట్ పాయిజన్ కాబట్టి నేను అస్సలు ఎంకరేజ్ చేయను. బట్ అడిగాడు కదా వాడు అని చెప్పేసి ఎలాగో చికెన్ పికిల్ పంపిస్తున్నాను కదా అని ఇవి కూడా చేశాను అనమాట. సో రవ్వ లడ్డూలు కూడా మొత్తం ఇలా కూర్చొని ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకు ఇవి చేసేటప్పటికి చిన్నోడిని హ్యాండిల్ చేయడం చాలా ఇదైపోయింది, చాలా కష్టమైపోయింది. సో గబగబా ఈ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ లడ్డూలు ఎలా కడతాయంటే నేను కొంచెం పాలు వేసుకున్నప్పుడు మనం గట్టిగా ఇలా ఒత్తుకుంటాం కదా, ఉండల్లా చేసుకునేటప్పుడు అందులో నుంచి నెయ్యి బయటకు వస్తుంది, దానికి తగ్గట్టు మనకి ఉండ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో రవ్వ లడ్డూలు ఈజీగా. అండ్ మీరు కిష్మిస్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే కిష్మిస్లు ఇవి అంత సెట్ కావు, తినరు అనమాట, పంటికి తగలకూడదు అనమాట వీళ్ళకి కిష్మిస్, అందువల్ల నేను కిష్మిస్ వేయలేదు. బయట కొనే వాటికంటే మనం ఇంట్లో చేసుకున్నది సాటిస్ఫాక్షన్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది. మిట్టుకి ఏంటంటే నేను ఇవన్నీ కొంచెం నాకు వచ్చినవి వాడికి ఏమైనా చేసి పెట్టమంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఓకే నాకు ఆ వంట వచ్చు కాబట్టి వాడు నన్ను అడిగాడు, వాడు సాటిస్ఫైడ్గా తిన్నాడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రవ్వ లడ్డూలు ఒకటి సింగిల్ తినలేము, 2-3 ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. మిట్టుగాడికి అయితే ఒక 4-5 ఈజీగా తినేస్తాడనమాట, అలా వెళ్ళిపోతాయి. స్వీట్ కంటెంట్ అదే షుగర్ కదా, నాకు అందుకే భయం వేస్తుంది. అందుకే ఇన్ని రోజులు అసలు చేయలేదన్నమాట. ఇంతకుముందు అయితే చిటికి మటికి చేసేదాన్ని, ఇంతకుముందు నేను బాగా లావు ఉన్నప్పుడు చేసేదాన్ని, షుగర్ కూడా ఎక్కువగా వాడేదాన్ని. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నేను షుగర్ వన్స్ డైట్ చేసినప్పుడు షుగర్ స్కిప్ చేశానో అప్పటి నుంచి చాలా ఎక్కువ అవాయిడ్ చేస్తున్నాను షుగర్. బట్ రేర్గా అయితే ఇట్స్ ఓకే అన్నట్టు ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం ఈ 2 కూడా ప్యాక్ చేయాలి. సో నేను కొన్ని లడ్డూలు ఉంచాను అండ్ చికెన్ పికిల్ మొత్తం కూడా ఇలాగా ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. ఒక డబ్బాలో వేసేసుకొని మంచిగా ప్లాస్టర్ వేసేసుకొని పంపించేస్తున్నాను. సో రెసిపీ ఎవరికైనా చికెన్ పికిల్ రెసిపీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్తాను. అంటే లైక్ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ ఇది ఆల్మోస్ట్ నిల్వ ఉండదు అని అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి, బెటర్ అనమాట ప్లాస్టిక్ దాంట్లో కంటే. అండ్ ఇక్కడ నాకు చూసారా నుదుటి మీద చిన్నోడు ఒక గ్లాస్తో ఫటాలను కొట్టాడు అనమాట, అందుకే మచ్చలాగా కనబడుతుంది నాకు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈ బౌల్తో నేను తీసుకున్నాను, మిగతాదంతా మిట్టుగడికి పంపించాను అనమాట ఒక బౌల్లో వేసి. సో అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిక్కిల్ ఎలా కనబడుతుంది అనేది చెప్పండి. అండ్ నేను చెప్పాను కదా, ఇందులో మొత్తం లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్, 1 కప్ ఆలివ్ ఆయిల్ వేసాను. రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయలేదు, నువ్వుల నూనె కూడా యూజ్ చేయలేదు. నువ్వుల నూనె నా దగ్గర ఉంటుంది, మమ్మీ ప్రిపేర్ చేసింది, కాకపోతే దానివల్ల చేదు వస్తుందేమోనని నువ్వుల నూనె నేను తీసుకోలే. గ్రౌండ్ నట్ ఆయిల్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు ఇలాంటి పికిల్స్కి. నెక్స్ట్ టైం ప్రాన్స్ పికిల్ చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే గనక బయట కొనుక్కునేదానికంటే హ్యాపీగా, నేను కూడా పికిల్స్ ఇవి అవి ప్రమోట్ చేశాను, బట్ దానికంటే నాకు ఇంట్లో ప్రిపేర్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్